కలకత్తా కాళీ మంచి పవర్ఫుల్ దేవత. మన దేశంలో ఎన్నో కాళీమాత ఆలయాలున్నాయి, కానీ ఈ ఆలయం చాలా స్పెషల్. ఈ విశ్వంలోని ఈ తల్లి రూపం చాలా ప్రత్యేకం. మరి అలాంటి కలకత్తా కాళీ గురించిన కొన్ని రహస్యాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాజధాని కలకత్తా నగరం. బ్రిటిషర్ల పాలనలో కాళీఘాట్ అనే ప్రాంతం కలకత్తాగా రూపాంతరం చెందింది. 1912లో బ్రిటిష్ ఇండియాకి కలకత్తా రాజధానిగా ఉండేది. అయితే ఈ కలకత్తా నగరాన్ని హుగ్లీ నది రెండుగా డివైడ్ చేస్తుంది. హుగ్లీ నదికి తూర్పు దక్షిణ భాగంలో కాళీఘాట్ కనిపిస్తుంది. యాభై శక్తి పీఠాలలో ఒకటిగా కాళీమాత ఆలయం పేరు తెచ్చుకుంది. సతీదేవి కుడికాలి బొటనవేలు ఇక్కడ పడడంతో ఒక శక్తిపీఠంగా మారిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతిరోజు జంతుబలి జరుగుతుందని ఆలయ పూజారులు తెలిపారు. ఒకసారి హుగ్లీ నదీ తీరంలో ఉండే ఒక బీద బ్రాహ్మణుడికి అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతున్న అమ్మవారి పాదాలు హుగ్లీ నదిలో కనిపించాయట. ఆ పాదాలను ప్రతిష్ఠించి కాళీమాతగా ఆరాధించడం మొదలుపెట్టాడు. అది చూసిన ఒక భూస్వామి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించాడు. అందుకే ఆ ప్రాంతం అమ్మవారి పేరుతో ఫుల్ ఫేమస్ అయింది. కలకత్తా కాళీమాత గురించిన ప్రస్తావన మహాభారతంలో కూడా కనిపిస్తుంది. బెంగాల్లో కాళీ ప్రధాన శక్తి దేవత. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి దాదాపు ప్రతి నాయకుడు ఆమెని ఆరాధించిన వారే. కాళీపై ఇతిహాసాలు, కావ్యాలు రచించారు చాలా మంది. ఆమె శౌర్య పరాక్రమాలకు సంబంధించిన ఎన్నో కథలు పురాణాల్లో కనిపిస్తాయి. దేశంలో కాళీమాతను తంత్ర మంత్ర దేవతగా భావిస్తారు. చెడు మీద పోరాడే శక్తిగా కూడా ఆమెను ఆరాధిస్తారు. ఆమె పార్వతీదేవి అవతారం, శక్తికి ప్రతిరూపం. స్వామి వివేకానంద తన అభిమాన దేవత అయిన కలకత్తా కాళీ గురించి 1898లో కాళీ ది మదర్ అనే కవితను కూడా రాశారు. కాళీదేవి అంటే ఒక భయంకరమైన రూపం మాత్రమే అనుకుంటారు, కానీ ఆమె చాలా శక్తివంతమైనది, మంచి మనసున్నది అనే విషయం చాలా మందికి తెలియదు. కాళీదేవి 2 అవతారాలుంటాయి. ఒక అవతారంలో ప్రత్యేకమైన చేతులుంటాయి, మరో రూపంలో 10 చేతులు కనిపిస్తాయి. ఆమె విగ్రహాన్ని ఎక్కువగా చూస్తే గనక నలుపు లేదా నీలం రంగులో పెయింట్ చేస్తారు, కానీ ఆమె కళ్ళను మాత్రం ఎర్రగానే పెయింట్ చేస్తారు. కోపంతో రగిలిపోయే చిత్రాన్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆమె పళ్ళు నోటు నుంచి బయటకు పొడుచుకు వచ్చి నాలుక బయటకు వేళ్లాడుతూ కనిపించే ఒక ఉగ్ర రూపంగా అమ్మవారు దర్శనమిస్తారు. గుణము హరించే కాళీ
కలకత్తాలోని బరాక్పూర్లోని దక్షిణేశ్వర కాళీ దేవాలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. దేవాలయంలో ప్రధాన దేవత భవతారిణి. కలకత్తాలోని కాళీఘాట్ ఆలయం తర్వాత దీన్ని 1854లో జాన్ బజార్కు చెందిన రాణి రాసమణి అనే ఆమె నిర్మించారు. స్వామి రామకృష్ణ పరమహంస, వివేకానంద ఈ ఆలయంలో అమ్మవారికి పూజలు చేసేవారు. స్వామి రామకృష్ణ 1857-68 సంవత్సరాల మధ్య ఈ ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉండేవారు. అలా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది. వివేకానందుడు కాళీమాత ఆరాధకుడు. ఒకరోజు రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లి తన కుటుంబ పరిస్థితిని చెప్పి మార్గం చూపించమని అడిగాడు. వెంటనే రామకృష్ణ పరమహంస కాళీమాత దగ్గరకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని కోరుకోమన్నారు. వివేకానందుడు అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్లి ఆమె మాతృస్వరూపాన్ని చూసి మనసు మొత్తాన్ని భక్తితో నింపేసుకున్నాడు. ఆ భక్తుడు తన సమస్యలను తీర్చాలని కోరుకోలేదు. ఈ విషయాన్ని గమనించిన రామకృష్ణ పరమహంస వారి కుటుంబానికి ఎప్పుడూ తిండికి బట్టకు ఎలాంటి కొరత రాకూడదని ఆశీర్వదించాడు. రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువ భాగం కాళీ అమ్మవారి భక్తునిగానే గడిపారు. అమ్మవారిపై భక్తి అతనిలో ఎక్కువైందంటే ఆనందంగా నాట్యం చేసేవారు. మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠం పశ్చిమ బెంగాల్లో ఉన్న దక్షిణేశ్వర్ కాళీ అమ్మవారి ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఆలయంలో కాళికాదేవికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత చేపలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఈ ఆలయం విషయంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏది నిజమో ఏది కాదో ఎవ్వరమూ తెలుసుకోలేము. సృష్టి స్థితులకి లయల గతులకి తల్లి నీవేగా కాళీ, పగలు రేయికి కాల గతులకి. అయితే 12వ శతాబ్దంలో దక్షిణ రంజన్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ధ్వంసం చేయడంతో మళ్లీ ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో బిజినెస్ పర్సన్ అయిన సబర్నారాయ్ చౌదరి కుటుంబం పునర్నిర్మించారని తెలుస్తోంది. కాళీమాత ఆలయం కొంత ఎత్తులో ఉంటుంది. మెట్లు ఎక్కితే ఆలయ ముఖమండపానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖమండపం నుంచి కాళీమాత దర్శనం లభిస్తుంది. సుమారు 3 అడుగులు ఉన్న తలభాగం కనిపిస్తుంది. గర్భాలయం కొంత లోతుకు కనిపిస్తుంది. ముఖమండపం నుంచి గర్భాలయానికి మెట్ల మార్గం ఉంది. అమ్మవారు దేదీప్యమానంగా తేజోవంతంగా దర్శనమిస్తుంది. ఆలయానికి ఎదురుగా బలిపీఠం కనిపిస్తుంది. నిత్యం జంతు బలి కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ ఆలయంలో కనిపించే కాళీమాత చిత్రాన్ని 2 సాధువులు బ్రహ్మానందగిరి, ఆత్మారాంగిరి సృష్టించారని చెబుతారు. ఈ ఆలయంలో నటమందిర్ కనిపిస్తుంది. సామూహిక ఆరాధన చేసుకోవడానికి ఒక హాల్, మెట్ల బావి కనిపిస్తాయి. హల్దార్ పుకుర్ అనేది ఆలయానికి సమీపంలో ఉన్న ఒక చెరువు. దేశం నలుమూలల నుంచి హౌరా రైల్వే స్టేషన్ కు రైలు సర్వీసులున్నాయి.
హుగ్లీ నదికి పశ్చిమ తీరంలో హౌరా రైల్వే స్టేషన్ ఉంటుంది. అలాగే హుగ్లీ నది పైన హౌరా బ్రిడ్జ్ ఉంటుంది. హౌరా బ్రిడ్జికి సమీపంలో హౌరా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి సిటీ బస్ రూట్ నెంబర్ 5, 6 సౌకర్యం ఉంటుంది. వీటితో పాటు మినీ బస్సు సర్వీసెస్, టాక్సీ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. కలకత్తాలోని ఎస్పీ ముఖర్జీ రోడ్డులో కాళీఘాట్ బస్ స్టాప్ ఉంది. ఇక్కడి నుంచి కాళీ టెంపుల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. బస్ స్టాప్ కు సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో కాళీఘాట్ ఆలయం ఉంటుంది. ఇది నడక ప్రయాణం. హుగ్లీ నదిలో బోట్ సర్వీసెస్ హౌరా నుంచి కాళీఘాట్ వరకు ఉంటాయి. కాళీఘాట్ ఆలయంలో ఏడాది పొడవునా పండుగలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యమైన పండుగ నవరాత్రి. ఈ ఆలయంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉంటాయి. కాళీఘాట్ కాళీ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ కాళీ పూజ. దీపావళి పండుగ సమయంలో ఈ పూజను జరుపుకుంటారు. అలాగే దుర్గా పూజ, సరస్వతి పూజ, జన్మాష్టమి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పండుగల సందర్భంగా ఆలయాన్ని దీపాలు మరియు పూలతో అలంకరిస్తారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.